వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రామకృష్ణ. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరపల్లి మండల కేంద్రంలోని గణపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నికబడ్డటువంటి సర్పంచ్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు, అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయం పైన ఈరోజు మనము ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము గ్రామంలోనికి రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై ఇక్కడ చాలామంది రైతులు తర్వాత కూర్చోవడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులను నేరుగా వాళ్ళను ఇక గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉంటున్నాయి అనే విషయంపైన వాళ్ళని నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు హనుమంత్ సార్. మీ గ్రామంలో ఇప్పటివరకు అంటే ఇంతకుముందు ఉన్న సర్పంచ్ తర్వాత ఈ సర్పంచ్కు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్ మీ గ్రామంలో మీ సర్పంచ్ గారు? ఇప్పుడైతే మంచిగానే చేసిండు సార్. రోడ్లు, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, మోరీలు అన్నీ అయినాయి సార్. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ సర్పంచ్ ఉండడం వల్ల ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే మంచిగానే ఉంది. మంచిగా అయితే మన దగ్గర మరొక రైతు ఉన్నాడు, అతన్ని అడిగి ఇంకో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? వీరభద్రయ్య. మీరేం చేస్తుంటారు సార్? ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే, మీరు ఎఫ్ఏగా మీ గ్రామంలో మీ సర్పంచ్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? అన్నీ మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే IHL ఒకటి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈ రోడ్లు ఒకటి మంచిగా చేసిండు. పాత బావి ఉంది, ఆ బావి ముడిపిండు. ఇగో పాత ఇండ్లు కూల్పేసిండు. మంచిగా నడుస్తున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి. మీ గ్రామంలో హరితహారం కార్యక్రమం ఎట్లా జరిగింది సార్? మీరు ఎఫ్ఏగా మంచిగా నడుస్తుంది. హరితహారం అయితే పెట్టినాం, చెట్లు మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే లీడ్ వాటరింగ్ కూడా చేస్తున్నాం. ఎన్ని మొక్కలు నాటారు సార్ హరితహారంలో భాగంగా? 4800 ఉంటాయి. అయితే అక్కడికి వాటరింగ్ చేస్తున్నాం. అన్ని మొక్కలు కూడా బతుకున్నాయి. అయితే మనతో పాటు గ్రామంలో వార్డు మెంబర్ కూడా ఉన్నారు. అతన్ని అడిగి గ్రామ అభివృద్ధి ఎలా జరిగిందని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? अब्दुल गफ़ार. ఎలా మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీ గ్రామ సర్పంచ్ గారు? अपने पास बहुत अच्छा करे और जो कुछ भी गड़े उड़े हैं सब अच्छा मिटा दिया और रोड़ा भी अच्छे करे उन्होंने और हमारे शंकर साहब और हर एक थोड़े कामा हैं वो भी करते बोल के उन्होंने बोले बस उतना ही. हाँ, पूरा पक्का करते बोले. ఇప్పుడు గ్రామ ఎంపీటీసీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీ పేరు చెప్పండి? నా పేరు బిచ్చన్న. ఓకే, మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు సార్ మీరు తర్వాత సర్పంచ్ గారు? ఇక సర్పంచ్ మంచి చేసిన వర్కులు చేసిన మంచిగా చేసిన ఏమేమి పనులు చేసింది? మట్టి వర్కు, మురికి కాలువలు, అవి వర్కులు మంచిగా చేసిన. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇప్పుడు రోడ్డు వర్కులు అవి మంచిగా అయిపోయింది. మీరు ఎంపీటీసీగా మీరు మండలంలో తిరుగుతుంటారు కదా, మండలంలో ఉన్న గ్రామాలకి తర్వాత మీ గ్రామానికి డిఫరెంట్ ఏమన్నా ఉందా? మండలం అయితే మా ఊరు మంచిగా ఉందంటారు, మంచిగా చేస్తున్నారు అని చెప్పేసారు ఎప్పుడైనా.
ప్రస్తుతం మనం ఇప్పుడు గణపూర్లో గ్రామంలోని హై స్కూల్ వద్దకు వచ్చినాము. మనతో పాటుగా పాఠశాల హెచ్ఎం గారు మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామానికి సర్పంచ్ గారు స్కూల్కు ఎలాంటి అభివృద్ధి పనులలో సహకారంగా ఉంటున్నారు అనే విషయాన్ని మనం హెచ్ఎం గారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? మేడం నా పేరు ఉమారాణి అండి. నేను గణపూర్ హై స్కూల్ జిహెచ్ఎంని. సర్పంచ్ గారు మా స్కూల్కి అంటే చాలా చేశారు. స్కూల్ ఇంతకుముందు చాలా లోతుగా ఉండేది. ఒక 100 ట్రాక్టర్ల మట్టి వేయించిండ్రు. చెట్లు పెట్టుకోవడానికి చెట్లు చాలా 2-3 సార్లు పోయినాయి. మళ్ళీ చెట్లు పంపించిండు. ఇంకోటి ఏదంటే మా పిల్లలకి ఎప్పుడైనా కానీ సారు 2 years నుండి 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ రింగ్ పెట్టిండు. 3 grams గోల్డ్ రింగ్. ఎవరు ఏ సర్పంచ్ కూడా చేయలేరు. మండల్ మొత్తంలో అడిగినా కానీ వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్స్లో కలిస్తే అంటారు మీ సర్పంచ్కి ఏమి బాగానే ఉంది, బాగానే పెడతారు అని అంటారు. కాకపోతే సారు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మా స్కూల్కి చాలా చేశారు. ఇంకా టీచర్స్కి బాత్రూమ్స్ కూడా కట్టిస్తానన్నాడు. ఇంకా వంటశాల కూడా కట్టించిండ్రు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే కాంపౌండ్ వాల్ కట్టిస్తానని ప్రామిస్ చేసిండ్రు. అది ఈ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ లోపల కంపల్సరీ కట్టిస్తాను మేడం. ఇది నా మాట, మీరు నా మాటను నమ్మండి అని చెప్పి మాకు ఒక హామీ లాగా ఇచ్చిండ్రు. పిల్లలకు మాత్రం ప్రతి ఇయర్ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు మంచిగా చదువుకొని ఫస్ట్ వస్తే వాళ్ళకి సొంతగా గోల్డ్ రింగ్ పెడతాడు. ఊరోళ్ళందరికీ ఊర్లో కూడా మోరీలు కట్టించిండు. ఇంకా ఊర్లో మీకు చెప్పి ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లు మంచిగా చేసిండ్రు. ఇంకా చాలా పనులు చేస్తారండి. ఓకే, మీరు సబ్జెక్ట్ పరంగా తర్వాత మీ ఉపాధ్యాయుల కొరత ఏమైనా ఉందా మేడం? ఉపాధ్యాయుల కొరత ఏం లేదు. అందరు అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారా? ఒక్క టీచర్, తెలుగు టీచర్ మాత్రం వేకెంట్ ఉంది. ప్రధానంగా మీ పాఠశాలలో ఏం సమస్యలు ఉన్నాయి మేడం? అంటే పిల్లలకు కానీ మీ ఉపాధ్యాయులకు కానీ? మాకు వాటర్ లేదని చెప్పినాము. బోరుండే, ఫస్ట్ బోరుండే. నేను ఇక్కడ వచ్చినప్పుడు 2015లో బోర్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఏం చేసిరంటే దాంట్లో ఎవరో రాళ్ళేసి పాడు చేసిండ్రు బోర్ను. అస్సలు రావట్లేదు. అయితే సార్ ఏం చేసిండ్రు, అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ఊర్లో, అక్కడ నుండి ఇక్కడ వరకు వాటర్ కనెక్షన్ ఇచ్చిండు. ఇప్పుడు వాటర్ కూడా మాకు ఫుల్ఫిల్ అయింది. మాకు ఎలాంటి సమస్యలు అనేటివి ఊర్లో లేవు. అయితే మనతో పాటు ఇంకొక ఉపాధ్యాయులు ఉన్నాడు, అతను కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నేను హిందీ సబ్జెక్ట్ చెప్తాను. నరసింహ నా పేరు. మరి పాఠశాల విషయంలో ఊరు వాళ్ళ సహకారం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో సర్పంచ్ గారు, ఆయన గత సంవత్సరం కూడా సర్పంచ్గా ఉండి ఇప్పుడు మళ్ళీ తను సర్పంచ్ అయ్యారు. మరి పిల్లలకి వాటర్ లేదు అంటే ఆయన సొంత డబ్బు పెట్టేసి పైప్ లైన్ కనెక్షన్ ఇప్పించేసి వాటరు, అలాగే స్కూల్ కాంపౌండ్ మురికి నీళ్ళు వెళ్ళేవి. దాని కొరకు కూడా ఆయన మళ్ళీ మురికి వాటర్ వెళ్ళడానికి కోసం డ్రైనేజీ ఫెసిలిటీస్ కట్టించిండు. హరితహారం కూడా చాలా అద్భుతంగా, మీరు చూసిన చెట్లు ఇవన్నీ కూడా ఆయన పీరియడ్లో అయినాయి. చాలా బాగా సహకారం ఉంటుంది. పిల్లలకి ఏం కావాలన్నా వెంటనే ఆయన సహకారం చేస్తారు. ఏ సమస్య లేకుండా చూసుకుంటారు. ఊర్లో అల్లరి మూకలు ఏదన్నా చేస్తే అసాంఘిక కార్యక్రమాలు స్కూల్ తర్వాత వాటిని కూడా ఆయన తీవ్రంగా పోలీస్ స్టేషన్ చెప్పేసి బెదిరించి ఇచ్చేసి కంట్రోల్ చేస్తాడు. పిల్లలకు కూడా రక్షణగా ఉంటుంది. మా స్కూలు ఇక్కడ స్కూలే కాకుండా పోతిరెడ్డిపల్లి నుంచి కూడా పిల్లలు వస్తారు, అమ్మాయిలు ఎక్కువ వస్తారు. వాళ్ళు కూడా రక్షణగా సార్ అన్ని చర్యలు చేపట్టారు. అయితే మొత్తానికి అయితే ఇక్కడ గ్రామంలో చూసుకున్నట్టయితే సర్పంచ్ గారి యొక్క సేవా దృక్పథంతో పిల్లలకి టాపర్గా వచ్చినటువంటి విద్యార్థులకి వాళ్ళు గోల్డ్ రింగ్ పెట్టినట్టు కూడా మనకు హెచ్ఎం గారు తర్వాత తోటి ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో నిజంగా వేరే గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఈ యొక్క పాఠశాలలో దాదాపుగా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయని మనతో పాటుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము
గణపూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్ దగ్గరికి వచ్చినాము. మనతో పాటుగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారు. గ్రామానికి సర్పంచ్ గారు, తర్వాత గ్రామ అభివృద్ధి ఎలా ఉందనే, స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని నేరుగా మనం హెచ్ఎం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే అండి, శోభారాణి. చెప్పండి మేడం, మీ గ్రామంలో మీ సర్పంచ్ గారు మీ పాఠశాలకి ఎలాంటి సహకారంగా ఉన్నారు, ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంలో మీకు హెల్ప్గా ఉన్నాడు, తర్వాత మీరు ఎలా, మీ పాఠశాల ఎలా ఉంది? ఒక ప్రజెంట్ 4 years బ్యాక్ మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యిందండి. అప్పుడు పిల్లల దగ్గర బుక్స్ కానీ ఏమి కూడా లేకుండే. అప్పుడే మా శంకర్ సర్పంచ్ కల్పనా శంకర్ గారు మొత్తం అందరు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బుక్స్ ప్లస్ మొత్తం పెయింటింగ్ అండి, గోడల మీద పెయింటింగ్ వేయించడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మొత్తం వాటర్ నిలబడేది గ్రౌండ్లో, అసలు ఒక చెట్టు కూడా మా దగ్గర లేదు. అట్లాంటిది మొత్తం 35-36 ట్రాక్టర్స్ వరకు మాకు మట్టి వేయించడం జరిగింది. చెట్లు కూడా 250 వరకు చెట్లు పెట్టించడం జరిగింది. మీరు ఎప్పటి నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తారు? అది ఇది 9th year అండి. అంటే అప్పటి నుంచి మీ సర్పంచ్ గారు మీకు ఎట్లా ఉన్నారు? బాగుంటారండి. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మాకు ఇంతవరకు అయితే ఏం టెన్షన్ లేదు. స్ట్రెంత్ 93 అండి. మేము రెగ్యులర్ టీచర్స్ 3, ఒక విద్యా వాలంటీర్. మీకు ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా పాఠశాలలో, విద్యార్థులకు కానీ మీకు కానీ? ఏమైనా ఏ అవసరం ఉన్నా వాళ్ళే ముందుకు వస్తారు కాబట్టి మాకు ఇంకా టెన్షన్ లేదండి. మనతో పాటుగా ఇంకొక మరికొద్ది మంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరు? విజయలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు? జహీరాబాద్ నుండి వస్తాం. మీ సర్పంచ్ గారు మీకు ఎలా సహకారంగా ఉంటారు పాఠశాలకి? పాఠశాలకు కావాల్సిన విద్యార్థులకు కానీ మాకే ప్రాబ్లం వచ్చినా ముందుండి సహాయం చేస్తాడు. ఏమన్నా అవసరాలు ఉన్నా కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తే తీరుస్తాడు తొందరగా. డ్రాప్అవుట్స్ పిల్లలు ఏమన్నా మీ విలేజ్లో ఎక్కువ ఉన్నారా మేడం? ఏం లేదు, రెగ్యులర్గానే వస్తుంటారు పిల్లలు ఇక్కడ. ఈ యొక్క పాఠశాల శ్రేయోభిలాషి గ్రామ మరియు ఈ గణపురం గ్రామ విలేజ్ సెక్రటరీ కల్పన మేడం గారు కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రాథమిక పాఠశాలలు కానీ ఉన్నత పాఠశాల, ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీద ప్రజలు ఉంటుందని చెప్పేసి పరిశుభ్రత పాటించాలి, మరి అందరూ ఆడపిల్లలు బాగా ఎదగాలి, బాగా చదవాలని చెప్పి నినాదంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది కేసీఆర్ కిట్ పంపిణీ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి చేసిన వాళ్ళ సర్పంచ్ ఇళ్ళ మీదుగా ఇవి జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మన బీదవాళ్ళ గురించి అమ్మాయిలు మంచిగా చదువుకోవాలి, అలాగే కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకు అన్నీ అర్థం చేసుకొని మా కేసీఆర్ సార్ గారు ఏ ఆడపిల్లకి ఎట్లా చదివించాలి, పిల్లలకి ఎట్లా ఉండాలనేది ఈ కేసీఆర్ కిట్ వల్ల కూడా కొందరు పల్లెటూరులో తెలియకుంటుంటుంది. ఇది తెలిసి అవగాహన కలిగించుకొని వాళ్ళు కూడా ముందుకు సాగాలని ఆయన కేసీఆర్
సార్ ప్రాధాన్యత. ఇది కూడా కాకుండా పిల్లలు కూడా ఇంకా కూడా కృషి చేసుకొని ఇంకా మంచిగా చదువుకొని బాగుపడాలని కేసీఆర్ గారు ఈ కిట్ పెట్టడం వల్ల స్టూడెంట్కి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే దీనివల్ల పిల్లలు ఇంకా స్కూల్కి ఎంకరేజ్మెంట్ వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం, బీద వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ కార్యక్రమం పెట్టినందుకు కేసీఆర్ గారికి, పిచ్చయ్య గారికి, మరి శంకర్ సార్ గారికి, మరి సెక్రటరీ అయిన స్వప్న గారికి, ఇంకా ఊరు పెద్దలు ఉన్నారు, గ్రామస్తులకు మరియు విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ నా శుభ ప్రణామాలు. ఈవేళ మనం ఈ సమయంలో ఇక్కడ కూడుకొని ఉంటాను. మరియు ఎంపీటీసీ బుచ్చన్న గారికి, సెక్రటరీ స్వప్న మేడం గారికి, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గ్రామంలో సెంటర్ పాయింట్ దగ్గరికి వచ్చినాం. గ్రామంలో ఇది సెంటర్ పాయింట్గా గుర్తించారు. అయితే ఇక్కడ కొద్దిమంది గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం, మనతో పాటు ఇక్కడ ఒకసారి ఉన్నారు, అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మొహమ్మద్ కలీం. మీ గ్రామంలో ఇంతకుముందు సర్పంచ్కు ఇప్పుడు ఉన్న సర్పంచ్కు ఎలాంటి భేదం ఉంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది సార్? చేసిన కాడికైతే మంచిగా చేస్తుండే సర్పంచ్. మీ గ్రామంలో 30 డేస్ ప్రణాళిక ఎలా జరిగింది సార్? మంచిగా చేసిండు. మొత్తం ఇక్కడ ఉండేసి మాత్రం మొత్తం జరిపించండు ఊర్లో మాత్రం. మీ ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా ఊర్లో అయితే ఇప్పుడైతే మంచిగా ఉన్నాడండి. మా ఊరైతే ఊర్లో ఏం ప్రాబ్లం అయితే లేవు, మంచిగానే ఉన్నది. వాటర్ సమస్య గురించి ఏం ప్రాబ్లం లేదు. వాటర్ మంచిగా, మా వాటర్ కూడా మంచిగా చేశారు. మళ్ళీ మోరీల పని కూడా మా ఊర్లో మంచిగా జరిపించిండు, అన్నీ మంచిగా చెప్పించండి అండి. అయితే మొత్తానికి అయితే ఊర్లో అన్ని రకాలుగా బాగున్నాయని చెప్తున్నారు స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వారు. అయితే మనతో పాటు ఇంకో గ్రామస్తున్నారు, అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు శంకర్ సార్. ఏం చేస్తుంటారు సార్ మీ పని? షాప్, ఇక్కడ హోటల్. మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది మీ సర్పంచ్ గెలిచిన తర్వాత? ఇప్పుడు సర్పంచ్ గెలవడం అంటే 10 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు. ఆయనే సర్పంచ్, రెండోసారి కూడా ఆయనే అన్నట్టు.
అంటే ప్రజలు మీరు 2 సార్లు అతనికే సర్పంచ్ అప్పచెప్పడం వల్ల అతను అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడా? చేస్తున్నాడు, ఆయననే చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎన్నుకున్నారు. మంచి భారీ మెజార్టీతో కూడా గెలిచాడు. ఆయన పోయినసారి బాగా చేసిండు కానీ మేము ఓట్లు వేసినాం, మళ్ళీ గెలిపించుకున్నాం. మీ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్? సమస్యలు అయితే ఇప్పుడు ఏం లేవు సార్. ఆయన ఆల్రెడీగా చేస్తూనే ఉన్నారు. ఏదైనా రూటు మోరీలో కానీ డ్రైనేజ్లో కానీ ఆయన ఇక సొంత పెట్టుబడి పెడుతుండో తెలియదు, గవర్నమెంట్ ఫండ్ పెడుతుండో తెలియదు, కానీ అభివృద్ధి అయితే జరుగుతుంది. మొత్తానికైతే గ్రామ సర్పంచ్ గురించి గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారంటే తన సొంతంగానే ఏ విధంగా నిధుల నుంచి అయినా సరే కానీ మొత్తం మీద అభివృద్ధి అనేది గ్రామంలో బాగా జరుగుతుందని స్థానికులు చెప్తున్నారు, కనిపిస్తుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లా మరపల్లి మండల కేంద్రంలోని గణపూర్ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఈరోజు గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధిని తిరిగి మనము కొన్ని విశేషాలు తెలుసుకున్నాము గ్రామ అభివృద్ధి గురించి. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటుగా సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్ గారి గురించి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, గ్రామ అభివృద్ధికి ఎలా కృషి చేస్తున్నారనే విషయాన్ని నేరుగా సర్పంచ్ మాటల్లోనే ఇప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మీ పేరు మేడం? నా పేరు కల్పన. ఓకే, మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు మేడం? మేము 10 years నుంచి, ఇంతకుముందు 5 years చేసాము, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 6 years అవుతుంది. అంటే మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే మీరు రాజకీయాల్లోనికి రావడానికి మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా, లేక మీకు ఏమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ కుటుంబం వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉండి మీకు తీసుకోవడం జరిగిందా? ముందుగా మా మామయ్య ఉన్నారు, తర్వాత మళ్ళీ మేము, తను చేసిన తర్వాత మళ్ళీ మేము ప్రజెంట్. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను ఓన్లీ 7th వరకు చదువుకున్నాను. మీ గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు మీరు ఏమైనా గుర్తించారా? మోరీలు అవి ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము చేసినంత వరకు మోరీలు కట్టించాము, రోడ్లు అవి అన్నీ చేసాము. ఇంకా చేసేవి ప్రస్తుతానికైతే మెయిన్గా అయితే వాటర్ ఉండేది, వాటర్ కూడా చేసాము. ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి, చేసే పనులు కూడా ఇంకా ముందు చేస్తాము. మీరు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు కదా, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు సర్పంచ్గా ఒక లేడీస్గా మీరు కావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మేడం? సంతోషంగానే ఉంది. ఫస్ట్ కూడా చేశాం కాబట్టి ఏమీ ఇది చాలా సంతోషంగానే ఉంది.
గ్రామంలోని ఫస్ట్ వైద్య విధానం, తర్వాత విద్యా విధానం, తర్వాత ప్రాబ్లమ్స్ మీ గ్రామంలో ఎలా ఉన్నాయి, మీరు ఎలా చేస్తున్నారు? అన్ని సమస్యలు ఉండేవి, ఇప్పుడైతే 80% వరకు అయినట్టు మేము అనుకుంటున్నాము. వైద్యం కానీ విద్య కానీ ఏదైనా చేయిస్తున్నాం. ఇంకా ఏదైనా కావాలనుకున్నాం చేస్తాము. ప్రతి అంటే ఇప్పుడు పాత పంచాయతీరాజ్ చట్ట ప్రకారం అయితే గ్రామ సభ 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. అందులో భాగంగా వృద్ధులకు ఒకసారి 1 నెల, తర్వాత వికలాంగులకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ గ్రామ సభలు మీరు నిర్వహిస్తున్నారు కదా, ఈ గ్రామ సభలు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆ నిర్ణయాలపైన మళ్ళీ తిరిగి ప్రజలకు అందుతున్నాయా? ఏదైనా తీర్మానం చేసినారు గ్రామ సభలో, ఆ పని జరిగిందా లేదా మీరు సమీక్షిస్తున్నారా మళ్ళీ గ్రామ ప్రజలు? ఇస్తున్నాం. గ్రామ పంచాయతీ నుంచి అందరు కలిసి నిర్ణయం తీసుకుంటాం కాబట్టి పరిష్కారం అవుతున్నాయి. అందరి సలహా తీసుకొని అందరి ప్రకారంగా మాట్లాడి పరిష్కరిస్తాం. గ్రామంలో ఉన్నటువంటి మీతో పాటు వార్డ్ మెంబర్స్ ఉంటారు, మీతో పాటు ఇంకొక ఆమ్లెట్ విలేజ్ ఉన్నది అంటున్నారు కదా, ఆమ్లెట్ విలేజ్ తర్వాత మీకు ఎట్లా సహకరిస్తారు ప్రజలు? మీరు 22 సంవత్సరాలుగా చేస్తారు కాబట్టి ఎట్లా సహకరిస్తున్నారు? అందరూ సహకరిస్తారు. అందరూ సహకరిస్తానే అందరూ వార్డ్ మెంబర్స్ కానీ ఊరు పెద్దలు కానీ అందరూ సహకరిస్తారు. అందరూ నిర్ణయాల ప్రకారం అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఏదైనా చేస్తారు. ఏం చేయాలనుకున్నా కానీ మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కానీ, తర్వాత ఈ సంక్షేమ పథకాలు మీ గ్రామానికి ఎలా అందుతున్నాయి? వాటిని మీరు ఎంతవరకు ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మేడం? మీరు చేస్తున్నాము, మాకు అందినంత వరకు మాత్రం 100% చేస్తున్నాము. మిషన్ భగీరథ మాత్రం ఇంకా సాల్వ్ కాలేదు. 100% అవుతుంది మొదల్లో, అది కూడా చేస్తాం. మీరు లేడీస్ కాబట్టి, అంటే లేడీస్ కొరకు ప్రత్యేకంగా మీ గ్రామంలో ఏదైనా శిక్షణ కార్యక్రమాలు కానీ, తర్వాత కుట్టు మిషన్ కానీ అలాంటి ఏదైనా ఉపాధి కల్పించే పనులు ఏమైనా చేపడుతారా మేడం? ఇప్పటివరకు అలాంటివి అయితే ఏం రాలేవు. వచ్చితే మాత్రం చేస్తాం. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ వస్తుంటే మీరు వాటిని ప్రజలకు ఎట్లా వినియోగిస్తున్నారు మేడం? ఏం పనులు చేస్తున్నారు? వచ్చిన నిధులు మాత్రం గ్రామ పంచాయతీలో కూర్చొని నిర్ణయం తీసుకొని గ్రామానికి నిధులన్నీ సాయం చేస్తున్నాం. వచ్చే నిధులన్నీ సాయం చేస్తున్నాం. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి మేడం? రాజకీయంగా ఇంకా ఎదగాలని, అంచెలంచెలుగా ఎదగాలని అనుకుంటున్నాం. గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తే ఇంకా మండల స్థాయికి ఎదగాలని. గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? గ్రామ ప్రజలందరూ సహకరిస్తారు, వాళ్ళకు కూడా మేము సహకరిస్తాము. అందరు సహకారం, అందరు బాగుండాలి అందరు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారైనటువంటి కల్పన గారు యొక్క భర్త మనతో పాటు శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు నిర్వహణ అంతా చూసుకునేది అతనే కాబట్టి అతని మాటల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే శంకర్ గారు. అయితే మీ గ్రామ సర్పంచ్గా మీరు ఇంతకుముందు పదవి చేసినారు కాబట్టి, రెండోసారి ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు కాబట్టి, ప్రజలకు మీరు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు అనుకుంటున్నారు మీరు? నేను ప్రతి విషయానికి కూడా వెనకాడకుండా వాళ్ళంటూ నేనుంటా. నాకు కూడా అంత సహకారం చేసి వాళ్ళు ఎంబడే ఉంటారు. వెళ్ళని ఏ అర్ధరాత్రిలో ఫోన్ వచ్చినా నేను వస్తా వాళ్ళ దగ్గరికి. వాళ్ళు కూడా ఏ పని, ఏ అవకాశం, ఏది అవసరం ఉన్నదంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అందు గురించే ఇంతకుముందు మా డాడీ చేసిండు, రెండోసారి మేము చేస్తున్నాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇట్లా వాళ్ళు పబ్లిక్ చేపిస్తారు, మేము చేస్తున్నాం. మీ గ్రామంలో మిషన్ భగీరథ, తర్వాత మిషన్ కాకతీయ పనులు ఎట్లా జరిగినాయి? తర్వాత వాటి ఏమైనా సమస్యలు ఉన్నాయి సార్ మీకు వాటి వల్ల? మిషన్ భగీరథ అయితే చాలా ప్రాబ్లం ఉంది మా దగ్గర. మిషన్ కాకతీయ అంటే ఒక చెరువు ఉండే చేసిండ్రు, బాగానే ఉంది. అది మిషన్ భగీరథనే మెయిన్ ప్రాబ్లం ఉంది. అయితే 50% అయింది. ఆ 50% కూడా వాళ్ళు కరెక్ట్ చేయలేరు. ఇంకా ట్యాప్లు వేయలేరు, ఒక రోడ్స్ కూడా సీసీకి పెడతామన్నారు, అది కూడా పెట్టలేరు. ఏది కూడా చేయట్లేదు వాళ్ళు. మెయిన్ ప్రాబ్లం మిషన్ భగీరథనే మాకు. అంటే మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి సార్ మీకు ఇప్పుడు తాగడానికి? వస్తున్నాయి, 50% వస్తున్నాయి.
ఒక 4-5 గల్లీలు అయితే లేనే లేదు అసలు. ఆ వచ్చిన దాంట్లో వేస్టేజ్ పోతున్నాయి వాటర్. అదే డబ్బులు మాకు ఇంకా వేరే అవకాశానికి ఇచ్చింటే మాత్రం మా తన బోర్లు ఉన్నాయి, మా తన వాటర్ ఫుల్ ఉంది. అవి ఆ మిషన్ బదిలీ రాకుండా అదే డబ్బులు వేరే పనులకు ఇస్తే ఇంకా కొన్ని రోడ్లు, కొన్ని సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు, కొన్ని మోరీల సమస్యలు. ఇప్పుడైతే కొంచెం మోరీలు కూడా కట్టే అవకాశం లేదు. కలెక్టర్ ఆర్డర్ కూడా ఉంది, మోరీలు కట్టొద్దు అంటుంది. కాకపోతే మా తన రాక్ ఏరియా వాటర్ ఎక్కడ పోవాలన్నా కానీ ఎక్కడ ఇంకవు, అవన్నీ గలీజ్ అవుతుందని నేను కొన్ని నా స్వయంగా నా డబ్బులతోటి మోరీలు కట్టాను. ఇందాక మీకు చూసిండ్రు కూడా అక్కడ వచ్చేది, ఇక్కడ కూడా నేను నా స్వయంగానే కట్టిన. సరే మీ వస్తే డబ్బులు తీసుకుందాం, లేకపోతే ఊరుకుందాం, కానీ వాళ్ళ పబ్లిక్ అయితే ప్రాబ్లం ఉండకుండా సేవ్ చేయాలన్నట్టు. అంటే మొత్తానికైతే మిషన్ భగీరథ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తారు మీ గ్రామంలో. అంటే ఒకవేళ మిషన్ భగీరథ వాటర్ రాకముందు మీరు ఎట్లా ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్ తీరుస్తున్నారు సార్ ప్రజలకు? మరి మీరు బోర్లు ఉంటాయి, ట్యాంక్ ఉండే, మాది గవర్నమెంట్ నుంచి ఉన్న ట్యాంకులు ఉన్నాయి. ఇంకోటి మినీ ట్యాంకులు కూడా కట్టించినాం. నేను రెండోసారి ఫస్ట్ గెలిచినప్పుడే మినీ ట్యాంకులు గల్లీలో మినీ ట్యాంక్ ఇచ్చినాము. దాని నుంచి పైపులు వేసుకొని ఇండ్లకు కూడా తీసుకెళ్ళేది. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం తీసుకున్నాం వాటర్ గురించి. కాకపోతే ఇప్పుడు 100% మా విలేజ్లో వాటర్, ఏ విలేజ్లో కూడా ఇంత వాటర్ సౌకర్యం లేదు మా తానున్నంత. అయితే మిషన్ భగీరథ వచ్చి అయితే ఫుల్గా అయిపోయింది. కాకపోతే ఆ 50% జనాలకే అందుతున్నాయి. అందులో కూడా ట్యాపులు లేవు ఒకటికి. అవి మనం పైప్ లైన్ మంచి రోడ్స్ వేసింటాం, ఆ రోడ్లన్నీ పగలగొట్టి అన్నీ గలీజ్ పెట్టేసిండ్రు. అవి ఎవరు కూడా పట్టించుకుంటలేదు. దాని గురించి ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకెళ్ళినాం. కొండలరెడ్డి గ్రంథాలయ చైర్మన్ దగ్గరికి పోతే ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు సానుకూలంగా స్పందించిండు. జనరల్ బాడీ మీటింగ్లో కూడా మాట్లాడదామని అన్నాడు ఆయన. ఇప్పుడు మాట్లాడుతాడు కానీ మాట్లాడి సాల్వ్ చేస్తాడు. ఎమ్మెల్యే సాబ్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాడు, అన్నిటికీ గట్టిగా మాట్లాడతాడు. మీ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లాంటి పథకాలు ప్రజలకు ఎలా అమలు అవుతున్నాయి? మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు లబ్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తున్నారా సార్ ఏమన్నా? ఇప్పుడు అన్నిటి కూడా వాళ్ళ షాదీ ముబారక్ అన్నీ తీసుకొని పేపర్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేసి వాళ్ళకి 100% అందేటట్లు 100% వస్తున్నాయి. కాకపోతే 4 రోజులు లేట్ కూడా కావచ్చు. ఇక గవర్నమెంట్ నుంచి రావాలి కదా, ఒక 4 రోజులు లేట్ అయితే ఉండొచ్చు. కానీ అందరికి కూడా వస్తూ ఉన్నాయి క్లోజ్గా. ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసిన అటువంటి అన్నీ కూడా వచ్చేస్తూనే ఉన్నాయి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంకోటి పింఛన్స్, ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మొన్న ఇచ్చిండు. ఏది ఇప్పుడు కేసీఆర్ కిట్లు కూడా ఇచ్చిండు కదా స్కూల్లో. అవి ఏదైనా కానీ గవర్నమెంట్ ఇంత పూర్తికైతే ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎంత చేసినా కానీ గవర్నమెంట్కి ఎవరెవరు తిడుతూనే ఉంటారు, అది కామనే, వాళ్ళు తిట్టేది. కానీ ఇచ్చుడైతే మా సార్ మంచిగా చేస్తుండే కేసీఆర్ గారు. అంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మీకు ఎట్లా సహకారంగా ఉంటున్నారు? మేము ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మాకు అందుబాటులో ఉంటాడు, ఏం సమస్య వచ్చినా. కానీ అట్లా అని చెప్పేసి ఆయన కూడా ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఆయన వచ్చిన కాడికి పనులు ఏ వచ్చినా కానీ ఇప్పుడు మేము రోడ్స్ కొన్ని కావాలని అడుగుతున్నాం. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు అయితే ఎలక్షన్సే జరిగాయి. ఇప్పుడు కొన్ని పనులు జరుగుతాయి, ఈ దాంట్లో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పిండు. మాకు ఇస్తాడు రోడ్లు, మాకు ఆ నమ్మకం ఉంది. 100% ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ మేము రోడ్లు కానీ ఏది కొదవ లేకుండా చేసి మళ్ళీసారి కూడా గెలుస్తామని ఆశ అవుతుంది. ఖచ్చితంగా గెలుస్తాం, ఇది నమ్మకం. అయితే ఇంకోటి ఏంటంటే సార్, గ్రామంలో ప్రభుత్వ అధికారుల తీరు, మీ గ్రామానికి ఇప్పుడు కార్యదర్శి కానీ మీ గ్రామంలో ప్రభుత్వ అధికారుల తీరు ఎట్లా ఉంది? ఏమన్నా కొరత ఉందా సార్? కొరత ఇప్పుడైతే ఏం లేదు. ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు కార్యదర్శి ఉండే 3 విలేజ్లకు ఒకరు ఉండే, ఇప్పుడైతే విలేజ్కి అయింది. వాళ్ళే కాకుండా కూడా ఇప్పుడు కారోబార్ ఉన్నాడు. అందరు కూడా బాగానే ఉన్నాయి, వైద్య కానీ విద్య కానీ అందరికి కూడా ఇది ఉన్నది. కాకపోతే ప్రైమరీ స్కూల్లో విద్యా వాలంటీర్గా ఒక 5 సంవత్సరాలు నేను పెట్టిన, నా సొంతంగా పెట్టిన. ఈసారి నుంచి అయితే మనం పెట్టట్లేదు. ఒక మెంబర్ తక్కువ ఉంటాడు దాంట్లో. అయితే ఇంకోటి ఏంటంటే గ్రామస్తులు చెప్పినారు ఇంతకుముందు మాకు, ఏంటంటే మీరు ఒక సేవా కార్యక్రమం అయితే మ్యారేజ్ అయితే డబ్బులు ఇవ్వడం అలాంటివి చేస్తున్నారంటే అది ఎందుకు చేయాలనుకున్నారు సార్? అది పుస్తకాల మెటల్ అనేది మా అమ్మ నాన్న చెప్పారు. అది నేను చిన్న ఉన్నప్పుడు నా మ్యారేజ్ కూడా కాలేకుండా మా దగ్గర పనిచేస్తే ఆయన ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా అంటే పుస్తక మెట్టలు పెట్టాలరా, డబ్బులు ఇస్తే ఏముంటుంది దానికి, డబ్బులు ఇస్తే ఇస్తాడో ఏడో తెలియదు. ఒక 20,000 ఇచ్చేవాళ్ళు 5,000 అవుతాయో 6,000 అవుతాయో, అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి అవుతాయి. 8,000 కూడా అవుతాయి.
అట్లాంటిది ఇవి ఇస్తే మనకు పుణ్యం అనేది ఉంటుంది అన్నట్టు దానికి ముందుకు తీసుకుంటున్నాను. మా అమ్మ నాయన చెప్పిన మాట అది పుస్తకాల మెట్టలది అదొకటి నేను చేస్తాను నా సొంతంగా. నేను ఇప్పుడు కాదు ఒక 20 సంవత్సరాల సంది కూడా అంటే నా వాళ్ళకే ఇచ్చేది. అంటే మన దగ్గర పనిచేసేటోళ్ళు కాకపోతే ఇట్లా వీళ్ళకి ఇప్పుడేమో అందరికీ గ్రామంలో ఎవరు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని పుస్తకాల మెట్టలు అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదు ఇంకా కొందరు అదర్ కార్డ్స్ క్యాస్ట్ వాళ్ళు వేరే మా క్యాస్ట్ దానిలో తీసుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళ దానిలో ఏదైనా అన్నదానము లేకపోతే ఇంకేదన్నా ఇలాంటి బట్టలు పెట్టడము ఏదో కూడా చేస్తాను. అది మాత్రం నాకు ఇష్టం. వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా సాయం చేస్తే మాకు దేవుడు చేస్తాడు అన్నట్టు ఒక నమ్మకం ఉంది. మీరు 30 రోజుల ప్రణాళికలో మీ గ్రామంలో ఏమేమి పనులు చేసినారో సార్? డంపింగ్ యార్డు చేసినాం. డంపింగ్ యార్డు తీసి డంపింగ్ యార్డులో చెత్త, తడి చెత్త, పొడి చెత్త డిఆర్డిఎస్ సెంటర్లోనేమో పొడి చెత్త వేస్తాం, తడి చెత్తనేమో అక్కడ డంపింగ్ యార్డ్లు వేస్తాము. వీళ్ళు దీనికి ఒక 2 ఉంటారు, ఎవరు సఫాయి వాళ్ళు పొద్దున్నే రిక్షాలు తీసుకొని పోయి ఆ ఇంటింటి కలెక్ట్ చేసి తీసేస్తూ ఉంటారు. ఇంకోటి శానిటేషన్ వరకు మోరిలది రోడ్డు విస్తరణ చేసి మొక్కలు నాటిపించినాం. రోడ్డు విస్తరణ అంటే మట్టి పోపించినాం, దాంట్లో మట్టి పోసి విస్తరణ చేసినాం. కొన్ని పాత ఇండ్లు ఉండే అవి గుల్లగొట్టినాం, బావులు ఉండే మూపించినాం. ఇంకా వేరే చిన్న ఇప్పుడు లీకేజ్లు వాటర్ కానీ అలాంటివి ఉంటే కూడా చేయించుకుంటూ వచ్చినాం. ఇంకా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, ఇక వాటర్దే ప్రాబ్లం ఉంది అనుకో, వేరే ఏ ప్రాబ్లం లేకుండా చేసుకుంటూ వచ్చేస్తున్నాను. అవి కూడా తొందరలో సాల్వ్ చేస్తా. వాటిని కూడా కొంచెం టైం పడుతుంది. ఇక అన్నీ చేసినాం కదా, దమ్ పట్టినట్టు అయింది, ఇంకా తొందరలో చేస్తా. అయితే ఈ 30 రోజుల ప్రణాళికలో మీరు పనులు చేశారు కదా, మీకు బిల్స్ రాలేవు అంటే సర్పంచ్ కొందరికి బిల్స్ రాలేవు, మరి మీరు ఎట్లా వర్క్ చేసినారు? అంటే మీరు సొంతగా డబ్బులు పెట్టి చేసినారా? ఇప్పుడు వచ్చినంత తీసుకుంటాం సార్. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు, శ్రమదానం చేయండి. సార్ ఏమంటుండంటే శ్రమదానం చేయండి, మన సొంతంగా మన ఎంబడున్న మెంబర్లు కానీ మన ఎంబడున్న కార్యకర్తలు పెద్దలు వాళ్ళ పెద్దల సలహా తీసుకొని వాళ్ళు ఏమైనా డొనేట్ చేస్తే చేయండి అంటే. పల్లెటూరులో అయితే ఎవరు డొనేట్ చేయరు సార్. కాకపోతే వాళ్ళు అయినంత వరకు వాళ్ళ శ్రమ చేసిరు. నా ఎంబడున్నారు పిల్లలు చాలామంది వచ్చారు. పెద్దవాళ్ళు అయితే పని చేయరు, కాకపోతే వెనకాల నిల్చున్నారు. వాళ్ళ సాయంతో ఏమైనా డబ్బు ఖర్చు అయితే నాది పెట్టుకున్నా. ఏమాత్రం మనకు ఇచ్చారు 35% అట్లా దీనికి అట్లా యూజ్ చేయాలని చెప్పేసి కొన్ని పేమెంట్ కూడా వచ్చింది. ఆ పేమెంట్ కూడా కొంచెం తీసుకున్నాం. దానికి తోడు మా తోటి పడ్డాయి కూడా పడని. ఇక దానికి ఏం ఇది చేస్తాం, మన ఊరు క్లీన్ అండ్ గ్రీన్ అని ఉండాలనేది ఒకటి సమస్య ఉంది. ఈ 5 సంవత్సరాల్లో హైదరాబాదు టైప్లో మా విలేజ్ చేసుకుంటాననేది నాకు నమ్మకం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చేస్తున్నది. మీరు గ్రామాన్ని అభివృద్ధి పరచాలని ఒక నమ్మకంతో ఉన్నారు కదా, అయితే మీరు మీ గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంటుంది కదా, ఈ ప్రభుత్వ భూమిని మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు? మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, దాన్ని ఎంతవరకు మీరు యూజ్ చేసుకుంటున్నారు? ప్రభుత్వ భూమి 300 ఎకరాల పైనే ఉంటుంది. అందులో కొంచెం మైనింగ్ వాళ్ళకు లీజ్ తీసుకున్నారు, ఒక 50 ఎకరాలు ఏమో తీసుకున్నట్టున్నారు. ఇంకా కొంచెం ఈ హరితవనం అలాంటి చెట్లది ఇవి పెట్టించినాము, ఒక 4-5 ఎకరాల్లో పెట్టినట్టున్నాం. ఈ మిగతాది అయితే కొందరు గరీబ్ వాళ్ళు ఉంటారు, ఆ గుట్టల పైన చెట్లు పెట్టుకొని అదేది పంటలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళకు ఏం ఇది చేసిన వాళ్ళు గరీబ్ వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, భూములు లేని వాళ్ళు ఉన్నారు. అయితే ఆ టైప్లో ఇంతకుముందు కేసీఆర్ సార్ ఏం చెప్పిండంటే 3 ఎకరాల పొలం ఇస్తాన్నాడు కదా ఇంటి లేని వాళ్ళకు. వాళ్ళు కూడా అదే ఆశతోటి ఉన్నారు, ఈ 3 ఎకరాలు మాకు వస్తుందేమో అని ఆశ వాళ్ళకు ఉన్నది. ఆ ఆశతోటి ఉన్నారు. ఉండని వాళ్ళకు కూడా మనం ఎక్కువ ఇది చేసేలేదు, బతకడానికే కదా. వాళ్ళు ఏం పట్టాలు చేసుకొని తీసుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకప్పుడు పట్టాలు అయినాయి కొందరికి, అంతేగాని మేము ఎవరికి కూడా పట్టాలు చేయించలేదు, ఎవరికి దౌర్జన్యంగా చేసి ల్యాండ్లు ఏమి ఇది చేయలేదు. ఉన్నదైతే అట్లాగే ఉంది. బతకడానికి మాత్రం సూచించడం బతుకుతున్నారు వాళ్ళు. మీరు ఎంతవరకు మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది సార్? మీ ఎడ్యుకేషన్? నా 7th అండి. మేము చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్ పోయింటిమి. ఇక మళ్ళీ అక్కడ మంచిగా అయినాం. పబ్లిక్ మాకు మీ సేవ కావాలి ఇట్లా చేస్తున్నారు అనేది ఒక పెద్ద మనుషులు నాకు ఇది చేసి, మీరు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ నిల్చోవాలి, మీరు రాజకీయంలోకి రావాలంటే. ఇక మా నాన్న తర్వాత మధ్యలో ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉండే, తర్వాత ఇక మాకు పిలుచుకొచ్చారు. మేము ఇక్కడనే ఇది అయిపోయినాం, ఇక ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. అప్పుడే లేకపోతే ఇక్కడ ఇల్లు కూడా లేకుండే, ఉమ్మడి కుటుంబం మాది.
ఇక విడిపోయినాక సపరేట్ మా ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు. ప్రజెంట్గా మీరు గ్రామ సర్పంచ్ తర్వాత మీరు రాజకీయంగా ఇంకొంచెం అంచెలంచెలుగా ఎదగాలనుకుంటున్నారా, లేక ఇంకేం పై స్థాయి ఒకేసారి ఇట్లా ఎదగాలనుకుంటున్నారా? ఒకేసారి పై స్థాయికి పోవాలంటే కాని పని. ఇంత పూర్తకి ఇచ్చిందే నాకు 100% మా పబ్లిక్ నాకు సంతోషం. ఇంకా కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇంకా పైకి పంపిస్తారంటే కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ కాకపోతే చాలు, వాళ్ళకు ఊకే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు ఇచ్చినంత ఆశ మాకు చాలు. అంటే మండల స్థాయిలో ఏమైనా పదవులు ఎంపీటీసీ జడ్పీటీసీ అట్లా ఎంపీపీ ఏమైనా ప్రయత్నం చేయడానికి నెక్స్ట్ ఏమైనా ఉందా సార్ మీకు? మొన్ననే అన్నారు ఎంపీటీసీకి మీరు నిలబడండి అని, కానీ ఎంపీటీసీకి మండల స్థాయికి పోవాలని ఉన్నది. మా నెక్స్ట్ ఏమైనా ఉంటే చూద్దాం. రిజర్వేషన్లు కూడా ఉంటాయి కదా, దాన్ని రిజర్వేషన్ గురించి మేము పోలేకపోయినా నేనైతే ఖచ్చితంగా. లేకపోతే మొన్ననే ఎంపీటీసీ చేసి ఎంపీపీ పోవాలని అనుకున్నా. మా వాళ్ళు కూడా అందరూ సహకరించింది ఇట్లా ఎంపీపీ. అది రిజర్వేషన్ ఉంది కాబట్టి సరే మా వాళ్ళకు ఆయన కూడా లలిత రమేష్ అని మాకు సిరిపుర ఆయన మంచి ఆయనకు మేము ఇది చేసి ఆయనను ఎన్నుకున్నాం. ఏదున్నా మాకు అడిగే చేస్తారు వాళ్ళు కూడా. ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ మాకు అడిగే చేస్తారు. ఇప్పుడు ఏమన్నా ఏడున్నామన్న దాకా మా ఇల్లు ఉంటుంది. కొండలరెడ్డి వీళ్ళంతా మేము చాలా మంచిగా ఉంటాం. అంటే మీ రాజకీయ జీవితాన్ని మాత్రం ఒక అంచెలంచెలుగా ఎదగాలని ఒక ప్రయత్నం అయితే ఉంది మీకు, ఆశ ఉంది. ఓకే. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మండల స్థాయిలో ఒకవేళ మీకు ప్రజలు మీ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దితే ఆటోమేటిక్గా ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఆటోమేటిక్గా మండల స్థాయి కాదు జిల్లా స్థాయి వరకు పోటీ చేసే అవకాశం ఉంది. దాంట్లో పోవడానికి మీకు ఇష్టం ఉందా? ఇష్టమే సార్. ఎందుకు వాళ్ళు పబ్లిక్ ఏడికి పంపిస్తే ఆడికి నేను అర్ధరాత్రిలో నన్ను వండుకోమంటే కూడా అడవిలో కూడా వండుకుంటాను. వాళ్ళు పబ్లిక్ నాకు ఎట్లా చెప్తే అట్లా, దానికి ఏం లేదు. వాళ్ళు నా మీద నమ్మకం వాళ్ళకు ఉన్నది, వాళ్ళ మీద కూడా నమ్మకం నాకున్నది. అట్లా అంటే నాకు ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లోనే మీరే ఉండాలని చెప్పి కోరుకున్న మా పిల్లలు చాలామంది ఉన్నారు. మీరే ఉండాలన్నా, నువ్వు ఉంటేనే ఇది అవుతుంది అని చెప్పి. మొన్న కూడా నేను వద్దంటే కూడా ఖచ్చితంగా మీరు ఉంటేనే అవుతుందని వాళ్ళు, నేను హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక నేను వద్దు ఈడ ఉండను అంటే కూడా వాళ్ళు మళ్ళీ మీరే ఉండాలని చెప్పి నాకు ఉంచి గెలిపించారు. అది చాలా సంతోషం మా పిల్లలకు. వాళ్ళు నేనంటే వాళ్ళకి నమ్మకం అంతా. గ్రామంలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ, ఏదైనా సాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ గ్రామ సమస్యలు గ్రామం వరకే పరిష్కరిస్తారా, లేదా పోలీస్ స్టేషన్ పైకి అట్లా ఏమైనా తీసుకెళ్ళడం అట్లా జరుగుతున్నాయి మన గ్రామంలో? ఇప్పుడు 100% మేము విలేజ్లోనే, ఇప్పుడు ఆడికి పోలీస్ స్టేషన్ వెళ్ళినా కానీ మళ్ళీ విలేజ్లోనే మాట్లాడుకోవాలి. 100% ఆడికి పోకుండా చూస్తాం. ఏదో ఒకటి పోతుంది. అది ఏంటంటే ఇక మనతోటి కాంది ఉంటేనే పోతుంది. కాంది అంటే వేరే కొన్ని దొంగతనం కేసులు లాంటివి అట్లాంటివి ఉంటేనే, చేయలేదని చేసినని దాని వరకే. కానీ చిన్న చిన్న గొడవలు ఉంటే మాత్రం మాత్రం మేము దగ్గరలో వాళ్ళు గొడవ ఆడుతున్నారని మేమే ఏడిపిస్తాం. వద్ద అవసరం లేదు, ఇది చెప్తాం, మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్తాం. అట్లేదు. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి సార్? మీ డాడీ సర్పంచ్గా చేసినారు, తర్వాత మీరు రెండోసారి చేస్తున్నారు. అంటే మీ యొక్క అదే గోల్ ఉంటుంది మీకు. ఆ గోల్ మీ రాజకీయంగా చివరి మీ యొక్క లక్ష్యం ఏంటి సార్? లక్ష్యమే నాకు ఒక సంతోషం అనిపిస్తుంది. రాజకీయంలో ఏంటన్నా కూర్చుంటే ఇప్పుడు 10 మంది ఉంటారు నాతో, వాళ్ళతో అది మాట్లాడుతుంటే దాన్ని చూస్తే నేను బిజినెస్ కూడా చేయాలనిపిస్తుంది. చాలా సంతోషం. ఇంత ఖుషి ఉన్నది నా మీద. నాతో పాటు ఇంత పబ్లిక్ నాకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, ఇదే చాలా అనిపిస్తుంది. ఈ బిజినెస్ చేసినా కానీ ఇంకా డబ్బులు సంపాదిస్తాం. కానీ ఇంత పూర్తిగా ఇప్పుడు చెట్ల కింద చూసినా కానీ అట్లా కూర్చొని నలుగురితో మాట్లాడితే విలేజ్లో చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే కొందరు ఏమనుకుంటారు, పని బాటలు చూడాడ పని లేకుండా వాళ్ళు చెట్ల కింద కూర్చుంది అంటారు. కానీ వాళ్ళకు కూడా ఒక సంతోషం. పెద్ద మనుషులు వాళ్ళకి ఏడైనా కూర్చొని మాట్లాడుకుంటేనే వాళ్ళకి పొద్దు పోతుంది, లేకపోతే పోదు. ఇప్పుడు మా నాన్నకు హైదరాబాద్ పొమ్మంటుంటే మేము అక్కడనే ఉండు మా దగ్గర అంటుంటాం. అప్పుడు నా అక్కడ పొద్దు పోదు, నేను ఉండను అంటుండే. ఎంత ఏం తినబెట్టినా కానీ ఆయన ఆడు ఉండడు. ఈడ కారం రొట్టె తిన్నా ఈయన ఉంటాడు. ఈడ ఎవరు ఉంటారు నీకు పెట్టడానికి అంటే కూడా ఎట్లనో తిని ఉంటుండే, కానీ అక్కడ రాలేకపోతుండే. అట్లా ఈ విలేజ్ వాతావరణం కానీ విలేజ్ అన్నీ ఇప్పుడు ఇదేమంటారు హరితవనం, ఇలాంటి పచ్చని చెట్లు ఇవి పెట్టాలి అంటారు. ఇప్పుడు పిచ్చి చెట్లు తీసేసినాం. 100% పిచ్చి చెట్లు పోయినాయి. మంచి చెట్లే ఉంటాయి ఏడైనా కానీ. ఆ చెట్ల వాతావరణం చూస్తే హైదరాబాద్లో 50 సంవత్సరాలు బతాడు, 75 సంవత్సరాలు బతాడు విలేజ్లో. పర్యావరణ దాని గురించి ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా పోతే చెట్ల కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది. కానీ ఇంట్లో కన్నా చెట్ల కిందనే మంచిగా ఉంటుంది. దాన్ని మీరు గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అధికారులకు కానీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
అధికారులకు నేను ఒక్కటే చెప్తా, ఇప్పుడు అవినీతి అనేది లేకుండా మీరు ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి, కానీ నా పబ్లిక్ సతాయించొద్దని నేను ఎప్పుడు కూడా చెప్తా. నా దగ్గర వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు కొందరు ఉంటారు అందులో కూడా, ఇప్పుడు మా దాంట్లో కూడా 80% నా దగ్గర మాట్లాడతారు, 20% వేరే ఉంటారు. ఆయన దగ్గరికి పోయేది ఏందన్నట్టు వాళ్ళు కూడా పార్టీలు ఉంటాయి కదా. పార్టీ ఫీలింగ్లో పోయిన వాళ్ళు సరే ఈ ఓట్లు ఎక్కడ వేసిరైన తర్వాత అందరూ కూడా మన దగ్గరికి వస్తారు 100%. అయితే కొందరే రాకపోతారు, వచ్చిన వాళ్ళకైతే 100% చెప్తాను నేను, ఎవరికి కూడా డబ్బులు తీసుకోకుండా ఇది చేయాలి. ఇప్పుడు విఆర్ఓ మా దగ్గర వచ్చిండు శంకర్, అదేదో ఆయన పేరు శంకర్ చారి, ఆయన అయితే డబ్బులు ఎవరన్నా ఇస్తారని అంటే అన్న చెప్పొద్దని చెప్తాడు నాకు. డబ్బుల గురించి చెప్పొద్దన్నా, నేను మొత్తం పని చేసి పెడతాను A to Z. విఆర్ఓ ఇంతకుముందే ఎంత 3-4 విలేజ్లకు ఉండే, ఇప్పుడు ఒక్కటే విలేజ్కి ఒక ఆయన వచ్చేసిండు, అంటే మా జీపీకే చూసుకుంటాడు 2 విలేజ్లకు. అయితే ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, పాపం నేను ఇంత వింటున్న మీడియాలో ఇంత అందరు అవినీతి, కానీ ఈయనలాగా నేను చూడను కూడా. ఆయన నాకు వచ్చిన ఇప్పుడు 6 నెలలు అయినా మా దగ్గరికి వచ్చి 4 నెలలు అయిందో, అప్పటి నుంచి కూడా నాకు వద్దన్న, కాకపోతే లిటికేషన్లు ఉంటే నేను రానంటాడు. అట్లా ఇప్పుడు ఈమె సెక్రటరీ కూడా ఉంది. ఇప్పుడు వేరే ఇంకో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. ఏమన్నా ఉంది ఖర్చు అంటే ఆయన పెట్రోల్ ఆయనకి ఎందుకు, మనం బండి మీద ఎక్కించుకొని పోతే ఆయన వస్తాడేమో భూమికి రావాలన్నా ఎటుకని రావాలన్నా. అట్లా మంచి చేస్తున్నాం, బాగానే చేస్తారు మా దగ్గర అయితే. పబ్లిక్ ఒకటే చెప్తాం మేము మీటింగ్లో కానీ ఇంకోటి కానీ, మీరు ఎక్కడన్నా వేరే మాట్లాడొద్దు. గ్రామ సభలు వచ్చి ఏదైనా మీకు అవకాశం అందరికీ ఉన్నది, అందరికీ గ్రామ సభ అనేది అందరు మాట్లాడడానికి, అందరికీ అవకాశం ఉంటుంది, అందరికీ అవకాశం ఇస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఇక్కడ మాట్లాడాలి అంటే వస్తారు 100%. ఎవరు కూడా చెప్పిందే చెప్తాం కదా, ఉన్నదే చెప్తాం, లేనిదైతే చెప్పాం కదా. ఇది ఉన్నదంటే దీనికి నాకు ఇది సరే. ఇప్పుడు కొన్ని వస్తాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉంటాయి, అందరికీ రావు కదా. బీసీ కార్పొరేషన్ లోన్లు ఉంటాయి, అందరికీ రావు. వచ్చిన వాళ్ళకే లాటరీ సిస్టమ్ ఉంది, మీరు అందరు అప్లై చేసుకోండి. ఇట్లా ఏ టైప్లో ఉంటుందో మేము అన్నీ దానికి అవగాహన కలిగిస్తాం అన్నట్టు. ఏ సర్టిఫికేట్ కావాలి, దేనికి ఏం కావాలి, అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు అప్లై చేస్తారు. మేము వెంబడి పోయి ఆడ కంప్యూటర్ ఆఫీస్లో అప్లై చేపిస్తాం. ఇంతకుముందు చెక్ పవర్ అనేది ఇద్దరికి ఉండేది, సెక్రటరీకి సర్పంచ్కు. ఇప్పుడేమో ఉప సర్పంచ్ కూడా ఇచ్చారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లా ఉంది, మీకేమనిపిస్తుంది? ఉప సర్పంచ్కి ఇచ్చానంటే ఇప్పుడు నాకు ఒక్కరికైతే సమస్య లేదు 100%. ఎందుకంటే నా బ్రదర్ లాగా ఉన్నాడు ఆ పిల్లాడు. నేను ఏదైనా నేను ఇది చేస్తున్నానని చెప్పి చేస్తాను. మనకి ఇంకోటి అందులో 1000 రూపాయల పని చేసి 2000 తీసుకుంటానంటే ఎవరన్నా అడుగుతారు. ఉన్నది ముంగట పెడతాను, లేదనుకుంటే నువ్వే డబ్బులు పెట్టి నువ్వే ఉండు, నువ్వే తీసుకో చెక్కులు. నాకేముంది, మనం పబ్లిక్ సేవ చేయడానికి వచ్చినాం, మళ్ళీ పైసలు సంపాదించడానికి అయితే రాలే కదా. ఆయన కూడా ఇప్పటిదాకా మాకు ఎదురనలేడు. వేరే విలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక వాళ్ళ తీరెట్లుంది, వీళ్ళ తీరెట్లుంది కదా, దాని గురించి అయితే నాకు తెలియదు. ఇంతకుముందు సెక్రటరీ కూడా పవర్ ఉండే కదా, ఇద్దరం అప్పుడు కూడా ఏం పని చేసినా ఆమెకు చూపిస్తుంటే నేను ఇట్లా ఈ పని చేసినామంటే వాళ్ళు కూడా ఓకే అని సిగ్నేచర్ చేసి చెక్కులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏదానికైనా చెక్కు ఇచ్చేస్తుండు, సంతకం పెట్టేసి ఇప్పుడంటే ఇప్పుడు పెడతాను. నేను కూడా ఏదైనా పని చేసినా అంటే చేపి అని చెప్తాను. ఇద్దరం కలిసి చేసుకుంటేనే కదా పని ఇదే. కాకపోతే నువ్వు నీ డబ్బులు తింటావు, నేను నీ డబ్బులు తింటావు అంటే అది గొడవ వస్తుంది. అయితే మొత్తానికైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు శంకర్ అండ్ కల్పన మేడం గారు సర్పంచ్ గారితో మాట్లాడినాం. అయితే గ్రామంలో నిజానికి చెప్పాలంటే ఒక సేవా దృక్పథం అనేది అందరిలో ఉండదు, కానీ కొందరిలో కనిపిస్తుంటుంది. మట్టిలో మాణిక్యాలు అంటారు ఇలాంటి వాళ్ళని. అయితే ఈ సర్పంచ్కు ఉన్నటువంటి గొప్ప మంచి దృక్పథం ఏంటంటే సేవా దృక్పథం ఉంది సార్ గారికి. అయితే అందులో వచ్చేసి గ్రామంలో ఉన్నటువంటి వారికి పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళకు కానుక గిఫ్ట్గా పుస్తమెట్టెలు, తర్వాత ఇలాంటి సేవా దృక్పథంతో కొన్ని ఇస్తున్నాడు, ప్రజెంట్ కూడా ఇస్తున్నాడు. ఇవి గ్రామస్తులు ఈ విధంగా చేయడం వల్ల, తర్వాత సేవ చేయడం వల్ల చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి గిఫ్ట్ కార్యక్రమం చేయడానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్లనే ప్రజలు వాళ్ళ నాన్నగారి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ సతీమణి కల్పన గారి కోడలుగా వాళ్ళ వరకు కూడా 2 సార్లు 3 సార్లు సర్పంచ్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు యొక్క మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం బాగా ఇది ఈరోజు యొక్క ప్రోగ్రాం. అయితే కెమెరామెన్ సునీల్తో రామకృష్ణ, వికారాబాద్ జిల్లా.